రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ మరోమారు తన మానవత్వాన్ని చాటుకున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం వడ్డెర కాలనీ ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు మరణించిన విషయం తెలిసినప్పటి నుంచి విద్యార్థుల అంత్యక్రియలు పూర్తయ్యే వరకు జగిత్యాల జిల్లా అధికారులను ఆయన బలవంతం చేస్తూ అడుగడుగున బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. జగిత్యాల రూరల్ మండలం టిఆర్ నగర్కి చెందిన సుశాంత్ 4వ తరగతి, నిజామాబాద్ జిల్లా మోర్తాడికి చెందిన విష్ణు 5వ తరగతి విద్యార్థులు మల్యాల ఎస్సీ హాస్టల్లో ఉంటూ వడ్డెర కాలనీ ప్రభుత్వ పాఠశాల చదువుకుంటున్న విద్యార్థులు బయటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడిపోయారు. మృతి చెందిన విషయం తెలిసిన ఈ మృతిపై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విచారం వ్యక్తం చేసి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపి చేతులు దులుపుకోలేదు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే విధానంగా చర్యలు తీసుకుంటామని, విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి లక్ష్మణ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లాలో మల్యాల మండలంలో షెడ్యూల్ క్యాస్ట్ ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ హాస్టల్లో దురదృష్టవశాత్తు 2 పిల్లలు చనిపోవడం జరిగింది. అత్యంత బాధాకరం. రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా చాలా ఊహించిన సంఘటన. ఆ పిల్లలు సుమారు 3 గంటల ప్రాంతంలో బయటకు వెళ్ళడం, అనుకోకుండా ఆ చెరువులో పడి చనిపోవడం. ఆ చనిపోయిన విషయంలో కూడా ఆ కుటుంబానికి నిజంగా తీరని లోటు. ఆ కుటుంబ సభ్యుల తల్లిదండ్రులకు కానీ, ఆ కుటుంబ సభ్యులకు కానీ మేము మనస్ఫూర్తిగా మేము అది ఏదైతే జరగనటువంటి సంఘటన విషయంలో కూడా చింతిస్తూ అన్ని విధాలు కూడా మేము ఊహించలేదు. అసలు ఆ పిల్లలు అనుకోకుండా సాయంత్రం బయటకు వెళ్ళడం, ఆ చెరువు కుంటలో పడడం, చనిపోవడం, శవాలుగా మారడం అనేది అత్యంత దురదృష్టకరం. మరి అన్ని విధాలు కూడా ఆ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ జరిగిన దురదృష్టకరం మీద పూర్తిగా ఎంక్వైరీ జరిపించి దాని మీద ఎవరైతే బాధ్యత గల వెల్ఫేర్ హాస్టల్ నుంచి పిల్లలు ఏ విధంగా బయటకు వెళ్ళినారు, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, దాని బాధ్యత ఎవరో వారి మీద కఠినమైన శిక్ష కూడా చర్యలు కూడా తీసుకుంటామని చెప్తూ ఆ కుటుంబంలో చనిపోయినటువంటి ఆ బాబు జగన్నాథ్ సుశాంత్ 5th క్లాస్, సన్ ఆఫ్ కృష్ణ, టీ నగర్ జగిత్యాల్. రెండో బాబు వనం విష్ణు, సన్ ఆఫ్ రాములు 5th క్లాస్, మార్తాడ్ విలేజ్, నిజామాబాద్. 2 పిల్లలు షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో చదువుకుంటూ ఆ హాస్టల్లో ఉండుకుంటూ బయటికి స్కూల్కి వెళ్ళేటువంటి నేపథ్యంలో ఈ జరిగినటువంటి సంఘటన విషయంలో నిజంగా మన ఎస్సీ హాస్టల్లో జరుపుకున్న పిల్లలు ఈ విధంగా జరగడం, ఏదైతే సంఘటన మీద అత్యంత చాలా బాధాకరంతో మేము మాట్లాడుతూ ఆ కుటుంబానికి, ఎవరైతే సుశాంత్ కుటుంబానికి సుమారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, టీ నగర్ లో ఉన్నటువంటి నాచుపల్లి కాడ ఉన్నటువంటి 2 BHK డబుల్ బెడ్రూమ్, ఆ కుటుంబంలో ఎవరైతే అర్హత ఉంటే వారికి అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగం ఇచ్చడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేను వారికి మనవి చేస్తూ, అదేవిధంగా వరుణ్ విష్ణు అని ఆ కుటుంబానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మరియు అవుట్ సోర్సింగ్ ద్వారా ఒక ఉద్యోగం అక్కడ అందుబాటులో వారి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కూడా కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంత్రిగా నేను వేరే రాష్ట్రంలో అందుబాటులో లేని వేరే రాష్ట్రంలో ఉన్నాను కాబట్టి నేను వచ్చిన వెంటనే ఆ కుటుంబాల ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి నేను అన్ని విధాల కుటుంబానికి అండగా ఉండే విధంగా ప్రభుత్వం తరఫున మేము మా యొక్క ఏదైతే ప్రభుత్వం తరఫున వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని విధాలు కూడా అండగా ఉంటామనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి కుటుంబ సభ్యులు చేతులు జోడించి నమస్కరించి నేను మనవి చేస్తున్నాను.